బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను అవినీతిని ఎండగట్టారు. అసెంబ్లీలో ఇరిగేషన్ రంగంపై చర్చ జరుగుతుంటే తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సభను బహిష్కరించి పారిపోయారని విమర్శించారు. జాతీయ గీతం ఆలాపన ముగిసిన వెంటనే బీఆర్ఎస్ ముఖ్య నేతలు బయటకు వెళ్లిపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అంటున్న ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాజకీయ రగడ రాజుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఉన్నారు. ఏంటన్నా మొత్తం చూస్తున్నాం, అసెంబ్లీలో కావచ్చు, ఒకవైపు రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? కొన్ని అసెంబ్లీలో ఇరిగేషన్ గురించి మాకు ఎంత అన్యాయం జరిగిందో నేను మాట్లాడినాను క్లియర్గా. వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుకోకుండా, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటపడతాయి, దాన్ని ఎదుర్కోలేక వాళ్ళు అసెంబ్లీ బైకాట్ చేసి వెళ్ళిపోయినారు. అసలు బైకాట్ ఎందుకు చేసినారు? ఈ సమావేశంలో, ఈ అసెంబ్లీ సమావేశంలో వాళ్ళు మేమేమని చెప్పినాము, ఇరిగేషన్ గురించి మాట్లాడతాం రండి అని చెప్తే ఎందుకు హరీష్ రావు గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారు నేను అటెండ్ అవుతానని చెప్పేసి నేషనల్ యాంథమ్ అయిపోగానే వెళ్ళిపోయాడు కూర్చోకుండా. 2 నిమిషాలు కూడా కూర్చోలేదు. మన ఇరిగేషన్ గురించి మాట్లాడతామంటే కావాలని చెప్పి సబ్జెక్ట్ డైవర్ట్ చేసుకుంటూ వేరే దానిపైన కొట్లాడి ఎందుకు వెళ్ళిపోయినారు? నిజంగా వాళ్ళు తప్పు చేయకునింటే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడవచ్చు కదా, పారిపోయినారు. ఇంకోటి నిన్న ఇక్కడ పాలమూరు అంతా ఎక్స్లు అంతా చేపలు తినేదానికి జూరాలకు పోయినారు. చేపలు బాగున్నాయా అని అడగండి వాళ్ళని. అంటే వాళ్ళు చెప్తూ వస్తున్నారు, అంటే మేము చెప్పినట్లు నార్లాపూర్ నుంచి నికర జలాల మీదనే పూర్తి స్థాయిలో దీన్ని నిర్మించడం స్టార్ట్ చేశాం, కానీ మీరేమో జూరాలలో నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టును అక్కడ నిర్మించడం వల్ల డిపిఆర్ చేంజెస్ వల్లనే ఈరోజు లేట్ అవుతుందంటూ ఒక విమర్శలు చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? మేము మాట్లాడిన 100% కరెక్ట్. జూరాల నుంచి వచ్చి ఉంటే చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంటే ప్రాజెక్టు తక్కువ కాస్ట్లో అయిపోతుండే. కావాలని చేంజ్ చేసి కమిషన్ల కోసము పంప్ సెట్లు పెంచి కావాలని చేస్తారు. సరే, నేను ఒకటే అడుగుతున్నాను వాళ్ళని, ఇప్పుడున్న ఎక్సెల్ని అందరిని అడుగుతున్నాను, మీరు ఆ రోజు పాలమూరు రంగారెడ్డి డెప్యూటేషన్ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టినారు. కేసీఆర్ గారు కుర్చీ పెట్టుకొని కూర్చొని చేపిస్తా అన్నారు, అది కాలేదు. ఇక్కడ కంప్లీట్ కాకముందే 2 TMC ఉన్న కాళేశ్వరంకి 1 TMC పెంచి, అసలు అవసరం లేకున్నా కానీ 2 TMC సరిపోతుంది అక్కడ, ఎందుకు 1 TMC అక్కడ పెంచినారు? 32,000 కోట్లు మొత్తం ఇక్కడ ఇచ్చి ఉంటే కంప్లీట్ అవుతుండే కదా. ఆ రోజు ఈ ఎక్సెల్ అంతా ఎక్కడ పోయినారు? ఆ రోజు ఎందుకు చేపలు తినేదానికి జూరాలకు పోలేదు? ఆ రోజు ఎందుకు నీళ్లు తీసుకొచ్చి ఉదండపూర్లో చేపలు తినేదానికి ఎందుకు రాలేదు? నీళ్లు రాలేదు, చేపలు రాలేదు. వీళ్ళేమో మొత్తం భూదందాల కోసం తిరుక్కుంటా వాళ్ళ హయాం అయిపోయింది అంతా. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చేసి చేపలు తినేదానికి జూరాలకు పోతున్నారు. అంటే సో మొత్తంగా ఒకవైపు కేటీఆర్ చేస్తున్నటువంటి విమర్శలను, రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు వస్తున్నాయి కొన్ని. ఎట్లా చూస్తారు ఈ విమర్శలను? ఏం విమర్శలు? అంటే టోటల్గా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంలో విఫలమయ్యాడు అంటూ కూడా ఆయన ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు? మొన్న కవిత గారు మాట్లాడినారు కౌన్సిల్లో, ఆమెకు సమాధానం ఇవ్వమని చెప్పండి, దాని తర్వాత మేము సమాధానం ఇస్తాం. సో చూస్తున్నా మొత్తంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పూర్తిగా గతంలో అనుకున్న చోటు నుంచి కాకుండా వేరే చోట నుంచి చేసి ఉంటే ఈరోజు ప్రాజెక్టు పూర్తి అయ్యేది. మొత్తంగా ఎవరేం మాట్లాడాలనుకున్నా కూడా ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పిన తర్వాతే మాకు చెప్పాలంటూ కూడా జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.